హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ భార్గవి ఎల్మెల్లి. సో నేను హాస్టల్ నుంచి బస్సులో స్టార్ట్ అయినా పోతున్నానంటే కాచిగూడ రైల్వే స్టేషన్కి. బికాజ్ మా ఇంట్లో 1 year నుంచి తిరుపతికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. ఫైనలీ ఇప్పుడు టైం వచ్చిందనమాట వెళ్ళడానికి. నేను వెళ్ళేసరికి మా మమ్మీ వాళ్ళు రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తుండే. సో వెళ్ళి ఇంకా టీ తాగేసి ట్రైన్ టైం అవుతుందని ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళే వరకు వచ్చేసింది ట్రైన్. వెళ్ళి కూర్చున్నాము. ఇంకా మన ఇండియన్ పేరెంట్స్తో మనం ఎక్కడికి వెళ్ళినా మన మమ్మీ వాళ్ళు ఒక సంచి తీసుకొస్తారు. డెఫినెట్గా అందులో ఫుడ్ ఐటమే ఉంటుంది అనమాట సంచి మొత్తం. సో మా మమ్మీ కూడా అంతే, అట్లనే అన్ని ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్, వాటర్ బాటిల్స్ అని అది ఇది అని అన్ని పెట్టింది. ఇంకా నైట్ డిన్నర్ కూడా మా మమ్మీ ఇంటి నుంచి తెచ్చింది అనమాట, చపాతి ఇంకా టమాటా చట్నీ. అండ్ ఇక్కడ మా అన్నయ్య వాటర్ పార వస్తుండే. ఇంకా మార్నింగ్ లేవగానే సూపర్ ఉండే సన్ రైజ్ అయితే. సో మార్నింగ్ తిరుపతి రైల్వే స్టేషన్లో దిగంగానే మేము ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేసుకున్నాం కార్, అంటే క్యాబ్. సో అన్న వచ్చి పిక్ చేసుకున్నాను అనమాట. మేము ఫుల్ డే బుక్ చేసుకున్నాం క్యాబ్, బికాజ్ మాకు అదే రోజు నైట్ అది ఫ్లైట్ ఉండే హైదరాబాద్కి. సో ఇంకా ఫుల్ డే మాతోనే ఉంటే తొందరగా క్యాచ్ చేయొచ్చు అని ఫ్లైట్ అలా బుక్ చేసుకున్నాం మేము. ఇంకా శ్రీవారి సన్నిధిలో చెక్ ఇన్ అయ్యి రూమ్ ఫ్రెష్ అప్ అయ్యి కింద టీ తాగి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళామన్నమాట. సో నేను ఇంకా ప్రైజెస్ చూస్తున్నాను అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఒక్క దోశ 120 రూపీస్ అంట. నేను షాక్ అయ్యి మా అన్నయ్యకి ఏంటి రేట్లు అని చెప్పి చూపిస్తున్నా అనమాట. ఇంకా నేను ఉప్మా తీసుకున్నా, బాగుండే బ్రేక్ఫాస్ట్కి. ఇంకా అంటే ఇడ్లీ కూడా తిన్నాను అనుకో. సో తినేసి వెళ్ళి ఫ్రెష్ అప్ అయినామంటే స్నానం చేసి అంత రెడీ అవుతున్నాను అనమాట నేను ఇక్కడ. మమ్మీ టు ద రెస్క్యూ, బికాజ్ నాకు జుట్టు వేసుకోవడానికి రావట్లేదు. సో మా మమ్మీ వచ్చి జుట్టు వేస్తుండే అనమాట, నాకు హెల్ప్ చేస్తుండే. ఇంకా నా అవుట్ఫిట్ మొత్తం వేసుకోవాలి, ఇంకా చున్నీ వేసుకునేది ఉండే. యాక్చువల్గా అది లంగా ఓని అనమాట. సో ఇదే నా అవుట్ఫిట్, ఆల్రెడీ ఇంకో వీడియోలో చూసింటారు. సో ఆ రోజు శ్రీరామనవమి. సో ఇంకా అక్కడే టెంపుల్ ఉంటే మేము అర్చన చేయించుకున్నాం అనమాట. ఆశీర్వాదం తీసుకొని అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చూడండి, వెయిట్ చేయండి. నౌ వీఆర్ ఎట్ కపిలతీర్థం. ఇక్కడ దర్శనం చేసుకొని పైకి వెళ్ళిపోతాం మేము దర్శనానికి. సో కొండెక్కే దారిలోనే ఉంటుంది కాబట్టి ఫస్ట్ మేము కపిలతీర్థంకి వెళ్ళాము. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటే ఇక్కడ దర్శనం చేసుకున్నాము. ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి పానకం ఇచ్చారు. సో అది తాగేసి ఇంకా కపిలతీర్థంకి వెళ్ళాము. నేనైతే వాటర్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేసా, బట్ అక్కడ అంటే వాటర్ రావట్లేదు అనమాట. సో దర్శనం చేసేసుకొని ఇలా దేవుని పైన నీళ్ళు పోసి పైకి స్టార్ట్ అయిపోయాము కొండపైకి. అసలు ఎంత ఎండ కొడుతుండే అంటే అంత ఎండ కొడుతుండే. ఇక్కడ మా డ్రైవర్ అని ఆపి చూపిస్తున్నాడు అనమాట, ఇలా దేవుడి మొహం అక్కడ ఉంది అని చెప్పేసి. ఇక చూసి పైకి వెళ్ళిపోయామన్నమాట. సో స్టే ట్యూన్ ఫర్ part 2. Bye bye.